మరి వైసీపీ పరిస్థితి ఏంటి? వైసీపీ యాహ్! సో, వైసీపీ వైసీపీ పరిస్థితి ఏంటంటే చూడండి, వైసీపీ పార్టీని తక్కువ అంచనా ఏయటానికి లేదు ఇప్పుడు గ్రౌండ్‌లో. హ్మ్. ఒక 10% వాస్తవంగా ఇప్పుడు ఈ పథకాలు టీడీపీ ఇచ్చిన పథకాల మీద వైసీపీకి ఒక 10% రూలింగ్‌లో లేరు కాబట్టి ఒక 10% బ్యాక్‌లోనే ఉన్నారు. హ్మ్. వాళ్ళు బ్యాక్‌లోనే ఉన్నారు. ఏది ఇప్పుడు పథకాలు స్టార్ట్ అయినాయి కాబట్టి టీడీపీలో అట్లా పథకాలు ఇనిషియేట్ చేశారు కాబట్టి పబ్లిక్ ఏంటంటే వెయిట్ చేస్తున్నారు. టీడీపీ పథకాలు ఇచ్చిద్దా లేదా చూద్దాము అని చెప్పి. హ్మ్. బట్ వైసీపీలో ఏంటి అంటే వైసీపీలో ఆల్రెడీ పథకాలు ఇచ్చున్నారు. హుహు. కొన్ని విలేజెస్‌లో, కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో ఆటిల్లో ఈ రైతు సేవా కేంద్రాలు, రైతు భరోసా కేంద్రాల్లో ఆటిల్లో ఈటిల్లో పిండ్ల అవైలబిలిటీ ఉండటం, ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వటం, హ్మ్. కొన్ని అయి ఇవ్వటము. ఇప్పుడు కొన్ని ఆళ్ళకి కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. వాలంటీర్ సిస్టమ్ కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. హ్మ్. విషయం ఇంకోటి ఏంటి అంటే వైసీపీకి ఉన్న ఇంకో స్ట్రెంత్ ఏంటి అంటే బిజినెస్ చిన్న చిన్న బిజినెస్ హోల్డర్స్, ఓకే. చిన్న చిన్న షాపులు, ఈ చిన్న ఫ్యాన్సీ స్టోర్స్, ఇలా చిన్న చిన్న వాళ్ళకేంటి అంటే ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ పెరిగినాయి. హ్మ్. సో అక్కడ గ్యారంటీగా వైసీపీకి ఫేవర్గా ఉంది. ఎందుకంటే టీడీపీకి వాళ్ళు గ్యారంటీగా అగెన్స్ట్గానే ఉన్నారు. హుహు. ఎందుకంటే వాళ్ళకి వర్కౌట్ అవ్వట్లే. హ్మ్. చిన్న చిన్న హ్మ్. జాబ్ హోల్డర్స్లో వైసీపీ కొంచెం వీక్గా ఉంది. జాబ్ హోల్డర్స్‌లో జాబ్ క్రియేషన్. హోల్డర్స్‌లో. హ్మ్. రైతుల్లో ఏంటి అంటే రైతుల్లో 50-50గా షేర్ చేసుకున్నారు టీడీపీ ఓకే. వాళ్ళు. హ్మ్. సో వైసీపీకి కొన్ని ఏరియాల్లో స్ట్రాంగ్ బేస్‌మెంట్ పొజిషన్స్ ఉంది. ఉన్నాయి. స్ట్రాంగ్ పొజిషన్స్ వైసీపీ పార్టీ ఐడెంటిఫై చేసి ఆ స్ట్రాంగ్ పొజిషన్స్‌ని ఆ స్ట్రాంగ్ పొజిషన్స్‌ని హోల్డ్ చేసుకొని ఆ స్ట్రాంగ్ పొజిషన్స్ పట్టుకుంటే దే విల్ కమ్ అప్. ఓకే. హ్మ్. అలా అలా అని చెప్పి దే ఆర్ నాట్ వెరీ స్ట్రాంగ్, దే ఆర్ నాట్ వెరీ వీక్. హ్మ్. దే ఆర్ నాట్ వెరీ స్ట్రాంగ్. సో వైసీపీ కూడా వాళ్ళకి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. వాళ్ళకి కూడా ఛాన్సెస్ ఉన్నాయి.